ఎన్నికలైపోయాయి. గుడివాడలో మాత్రం ఒకటే చర్చ రచ్చ. కొడాలి నాని గెలుస్తాడా ఓడిపోతాడా అని. రాష్ట్రమంతా కూటమి గాలి వీచిందని అయితే టాక్ నడుస్తోంది. కానీ గుడివాడలో కొడాలి నానిని ఓడించడం కష్టమనే విషయం అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఎలాంటోడైనా నాని పబ్లిక్తో మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అవడు. ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్నాడు కాబట్టే పార్టీ మారినా తన బలం తగ్గలేదు. సొంత సామాజిక వర్గంపై ఎలా విరుచుకుపడ్డా ఏం పర్వాలేదనేది ఆయన ధీమా. కానీ ఈసారి అలా లేదంటున్నారు. గుడివాడలో కమ్మ కాపుల ఓట్లు కీలకమైనవి. ఈసారి వీరిద్దరూ నానికి వ్యతిరేకంగా వేశారనే టాక్ గట్టిగా వినపడుతోంది. జనసేన ఎఫెక్ట్తో పాటు పవన్పై నాని చేసిన కామెంట్లు, నానిపై పవన్ కౌంటర్లు, వీటి దెబ్బకు కాపులు గట్టిగానే నానికి వ్యతిరేకంగా చేశారని చెప్పుకుంటున్నారు. ఇక చంద్రబాబు లోకేష్లపై చేయని కామెంట్ లేదు ఈ నాని. ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. మరోవైపు జగన్ కూడా కమ్మ సామాజిక వర్గంపై టార్గెట్ చేసి మరీ వేధించాడని అందరికీ తెలిసిందే. అలాంటి జగన్కు ఒత్తాసు పలికిన నానిపై కమ్మ సామాజిక వర్గం కూడా గుర్రుగా ఉంది. పైకి ఏం చెప్పినా ఈసారి మాత్రం నానికి వేయకూడదని వారంతా తీర్మానించుకున్నట్లు తెలుస్తోంది. అదే అమలు చేశారని కూడా చెబుతున్నారు. ఇక బీసీలు, ఎస్సీల ఓట్లు గంప గుత్తగా నానికి పడితే తప్ప గెలవలేడని అంటున్నారు. టీడీపీ అభ్యర్థి రాము కూడా గట్టిగా ప్రయత్నించాడని, బాగా ఖర్చు పెట్టాడని అంటున్నారు. బీసీలు, ఎస్సీల ఓట్లలో చీలిక తెగలిగాడని, అందుకే టీడీపీఏ ఈసారి గెలుస్తుందని చెప్పుకుంటున్నారు. కానీ నాని నెట్వర్క్ చిన్నది కాదని, ఓడించడం ఈజీ కాదని కూడా ఒప్పుకుంటున్నారు. ఏదేమైనా నాని గెలిచినా, రాము గెలిచినా ఎవరైనా 2-3 వేల మెజారిటీ మాత్రమే అని మాత్రం అందరూ అంటున్నారు. చూడాలి మరి ఏమవుతుందో. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.